సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నా పేరు తిరుమల. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ వెదర్ మ్యాన్. ఒకసారి 28వ తేదీ ఆగస్టు 28వ తేదీ ఇప్పుడు దాదాపు 1 గంట అవుతుంది. 1 గంట సమయంలో తెలంగాణలో వెదర్ పరిస్థితి ఎలా ఉంది, వాతావరణ పరిస్థితి ఎలా ఉందని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఐఎండీ చెప్తోంది. ఐఎండీ ఇప్పటికే నివేదికలు రిలీజ్ చేసింది. ఐఎండీ లైవ్ రిపోర్ట్ ఇది. గుర్తుపెట్టుకోండి, రెడ్ అలర్ట్ ఉన్న చోట అతి భారీ వర్షాలు అంటే అక్కడ ఒక్కసారి వర్షం పడితే ఖచ్చితంగా వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు కదా, అత్యంత వేగంగా ఊహించని వరదలు వస్తాయి. ఆ వరదల్లో ఖచ్చితంగా కాలనీలు మునిగిపోయే అవకాశం ఉంటుంది, రోడ్లు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, అట్లాగే ట్రైన్ ట్రాక్లు ఉంటే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, విద్యుత్ స్తంభాలు అట్లాగే ట్రాన్స్ఫార్మర్లు ఉంటే కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రెడ్ అలర్ట్ ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలి ప్రజలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా అంటే కనీసం అవసరం ఉంటే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దు. పని లేని పనులను పెట్టుకోవద్దు. ఏదైనా పని ఉండి ఎమర్జెన్సీ అయితేనే ఇళ్లలోంచి బయటకు రండి, లేకపోతే ఇళ్లలోంచి బయటకు రాకండి. ఎందుకంటే కామారెడ్డిలో వరదల పరిస్థితి మీరు చూస్తున్నారు, మెదక్లో వరదల పరిస్థితి మీరు చూస్తున్నారు. అత్యంత దయనీయమైన పరిస్థితి. కామారెడ్డి టౌన్లోనే పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరదలపైన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఇటు మంత్రి సీతక్క కావచ్చు, లేకపోతే వినోద్ కావచ్చు, ప్రతి ఒక్కరూ మినిస్టర్లు కూడా ఆన్ సైట్లో ఉన్నారు. చాలా చోట్ల ప్రజాప్రతినిధులు ఆన్ సైట్లో ఉన్నారు. వాళ్ళు వరదల మీద సమీక్ష చేస్తున్నారు, సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ముఖ్యంగా నిన్న చాలామంది వాగుల్లో ఇరుక్కుపోయారు. కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్, రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాల్లోకి దయచేసి ఆ జిల్లాల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ అంటే కుండపోత అనమాట. ఎంత కుండపోత అంటే భరించలేనంత వర్షం వస్తుంది. ఎట్లా అంటే కుండ తీసుకొని నేల మీద పోస్తున్నట్టుగా వర్షం వస్తుందని వాతావరణ శాఖ చెప్తుంది. అసలు ఇవాళ 28 ఆగస్టు రోజు ఉన్న రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాలు ఒకసారి చూడండి. ఒకటి, ఇది నిర్మల్ జిల్లాలో ఖచ్చితంగా ఇది అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త. నిర్మల్ పరిసర జిల్లాలో ఉండేవాళ్ళు వారి వర్షం మొదలైతే మాత్రం దయచేసి మీరు ఇళ్లలోంచి బయటకు రాకండి. వినాయక మండపాలు ఉన్నాయి, మండపాల దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా జాగ్రత్తగా చూడండి. ఇకపోతే జగిత్యాల జిల్లాలో కూడా ఇవాళ అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. నేను చెప్తాను, వాతావరణ శాఖ చెప్తోంది. జగిత్యాలలో కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇకపోతే నిజామాబాద్లో కూడా 4 జిల్లాలు, నిజామాబాద్లో కూడా అతి భారీ భయంకరమైన బీభత్సమైన వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇకపోతే కామారెడ్డిలో ఇవాళ కూడా వరుణుడు మళ్ళీ విజృంభించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అడ్డగోలు వర్షం తెలంగాణ భాషలో చెప్పాలంటే పొట్టు వానబడే అవకాశం కనిపిస్తుంది. అడ్డగోలు వర్షం పొట్టుగా వానబడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కామారెడ్డిలో హైవే, హైదరాబాద్ నాగ్పూర్ హైవే తెగిపోయింది. ఎల్లారెడ్డికి కామారెడ్డికి రాకపోకలు బంద్ అయినాయి. కామారెడ్డి పెద్ద చెరువు ఎల్లవస్తుంది. అట్లాగే నిజామాబాద్ కామారెడ్డి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది, దాన్ని మరమ్మతులు చేసే పరిస్థితి లేవు. అట్లాగే అక్కడ కళ్యాణి వాగు, అదే బొగ్గు గుడిసె వాగు అంటారు కదా, ఆ వాగు ఉప్పొంగుతోంది. అక్కడున్న నిన్న ప్రాజెక్టు వర్క్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. దయచేసి వాగును చూసేందుకు, వంకలు చూసేందుకు వెళ్ళకండి. ఎందుకంటే నిన్న మెదక్ జిల్లాలో ఒక 10 మంది యువకులు వాగును చూసేందుకు వెళ్ళి వాగులు ఇరుక్కున్నారు. దయచేసి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పొలాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకొని, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఉండేవాళ్ళు, అట్లాగే నిజామాబాద్ దాని పరిసర ప్రాంత జిల్లాలో ఉండేవాళ్ళు, మెదక్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఎక్కడైతే కామారెడ్డి బార్డర్లో ఉన్నారో వీళ్ళంతా జాగ్రత్తగా ఉండడం బెటర్ అని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మొత్తం ఉత్తర తెలంగాణకు పూర్తి స్థాయిలో 4 జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంటే మిగతా అన్ని జిల్లాలకి, కరీంనగర్ కావచ్చు, అట్లా ఉమ్మడి జిల్లాలు చెప్పుకొస్తున్నాం, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, అట్లాగే మెదక్ జిల్లా వరకు మొత్తం ఇటు వరంగల్, భూపాలపల్లి దాకా కూడా ఉన్నాయి. అట్లాగే యాదాద్రి భువనగిరి ఇటువైపు వస్తే యాదాద్రి భువనగిరి, ఖమ్మం, వరంగల్ అంటే ములుగు, భూపాలపల్లి ఇటువైపు కూడా భారీ నుంచి, అంటే ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇటువైపు కూడా భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. భూపాలపల్లిలో అతి భారీ వర్షం ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. అట్లాగే ఇటు చూద్దాం ఒకసారి, కొమరం భీం జిల్లాలో కూడా అతి భారీ వర్షం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే ఒకసారి చూద్దాం, మంచిర్యాల జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూద్దాం, ములుగు జిల్లాలో కూడా అతి భారీ వర్షం ఉండే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ.
ఇటు ఒకసారి చూద్దాం ఇటు లాస్ట్కి. మహబూబాబాద్ జిల్లాలో కూడా, హైదరాబాద్కి ఇటుపక్క కూడా మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, వర్షాలు చాలా బీభత్సంగా ఉన్నాయి. వర్షాల నుంచి తప్పించుకోవాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. వర్షాల నుంచి ప్రాణహాని లేకుండా ఉండాలంటే, ప్రాణాపాయ పరిస్థితుల్లో మనం ఇరుక్కోకుండా ఉండాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ వచ్చి ఆదుకుంటుంది, అధికారులు వస్తారు. ఏదైనా ధ్వంసమైతేనో విపత్కరమైన పరిస్థితులు ఉంటేనో గవర్నమెంట్ వచ్చి ఆదుకుంటుంది. కానీ ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామనేది చాలా ముఖ్యం. దయచేసి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి, ఎందుకంటే నాట్ ఓన్లీ ఒక కామారెడ్డి లేకపోతే నిజామాబాద్ లేకపోతే జగిత్యాల్ నిర్మల్ మాత్రమే కాదు, ఆదిలాబాదు, ములుగు, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలే కాదు, మహబూబ్ నగర్, హైదరాబాద్ వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరైనా హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వెదర్ రిపోర్ట్ బట్టి చూసి తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ చూడండి, ఎల్లో రిపోర్టు ఆరెంజ్ రెడ్ కనిపిస్తుంది. మొత్తం తెలంగాణలో ఇవాళ భారీ నుంచి మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, కామారెడ్డి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఊళ్ళో వర్షానికి సంబంధించిన అప్డేట్స్ కానీ, మీ ఊళ్ళో వర్ష బీభత్సానికి సంబంధించిన వివరాలు కానీ, మీ ఊళ్ళో ఉన్న వర్షం పరిస్థితులను కానీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు సమస్యల్లో ఉంటే ఖచ్చితంగా మేము మీ కాంటాక్ట్లోకి వస్తాం. మీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. లైవ్ అప్డేట్స్ కోసం, వెదర్ అప్డేట్స్ కోసం, వెదర్ మ్యాన్ తిరుమల లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.